అందరికీ నమస్తే. ఈరోజు అసెంబ్లీలో చాలా హాట్ చర్చ. ఒక అంశం మీద డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. బట్ సభ మాత్రం మొత్తం కుదిపేసింది ఆ ఇష్యూ. అది కమిషన్ ఇష్యూ. ఎందుకంటే ఇప్పటిదాకా బట్టి విక్రమార్క మాట్లాడలేదు, ఏడ రెస్పాన్స్ కాలేదు. వాళ్ళెవరు కాంట్రాక్టర్లు ధర్నా చేసినా కూడా ఆయన రెస్పాండ్ కాలేదు. ఆయన మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. బట్ ఈరోజు మాత్రం బట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పక్క కేటీఆర్ డైరెక్ట్గా 20% కమిషన్ 30% కమిషన్ తీసుకుంటున్నారు, మీ మీద ఆరోపణలు ఉన్నాయి అని ఓపెన్గా మాట్లాడేసిండు. అసలు ఏం జరిగింది, అసెంబ్లీని అంతగానో ఊపేసిన ఈ ఇష్యూలో ఏం జరిగింది చూసే ప్రయత్నం చేద్దాం. అసెంబ్లీ నిమ్మలంగా నడుస్తుండే. యాక్చువల్గా ఫస్ట్ మంచిగా నడుస్తున్న టైంలోనే పల్లారాజేశ్వర రెడ్డి బీఆర్ఎస్ నుంచి మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతా మీరు ఏ ఊర్లోనైనా ఇప్పటివరకు ఈ 15 నెలల్లో ఎక్కడైనా ఒక ఇటుక పిల్లనైనా తీసిండ్రా, ఒక ఇళ్ళైనా కట్టినరా ఇందిరమ్మ ఇల్లు పేరు మీద? అనవసరంగా టైం పాస్ చేస్తున్నారు తప్ప మీరేం పని చేస్తలేరు, ఎవ్వరికి ఒక ఇల్లు కూడా కట్టేయలేదని చెప్పేసి ఆయన క్వశ్చన్ స్టార్ట్ చేసిండు. ఆయన క్వశ్చన్ దాంతోపాటు ఇంకొక మాట మాట్లాడిండు. డబ్బులేవు అంటున్నారు మీరు, కానీ మొన్న మహారాష్ట్ర ఎలక్షన్ జరిగినప్పుడు ఆడ ఈడ ఎలక్షన్ జరిగితే ఇక్కడ గవర్నమెంట్ పేపర్ యాడ్లు ఇచ్చింది. ఇక్కడ ఏదో స్కీమ్స్ అమలు చేస్తున్నట్టుగా, ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నట్టుగా, ఇక్కడ ఇంకేదో చేస్తున్నట్టుగా, నిరుద్యోగులకు ₹1,00,000 ఇస్తున్నట్టుగా, వాళ్ళకి కోచింగ్ ఇప్పిస్తున్నట్లుగా, ఇట్లా చాలా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చిండ్రు మహారాష్ట్ర ఎలక్షన్స్ ముందల. తర్వాత అంతకుముందు జరిగిన కొన్ని ఎలక్షన్స్లో, కొన్ని వేరే స్టేట్స్లో, ఢిల్లీలో జరుగుతున్న ఎలక్షన్స్లో ఇచ్చిర్రు మీరు అని అడిగేసిండు. జనగాం ఎమ్మెల్యే పల్లారాజేశ్వర అడిగేసిండు. ఇక అడిగేసిన తర్వాత వెంటనే బట్టి విక్రమార్క లేచిండు. పొంగులేట్లు లేచిండు. ఫస్ట్ పొంగులేట్లు లేచి అసలు మీరు ఇవ్వలేదా, మీరు కూడా ఇచ్చారు కదా మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మహారాష్ట్రలో ఇక్కడ పేపర్ యాడ్లు ఇవ్వలేదు మీరు కూడా, మరి మీరు ఇచ్చిండ్రు, మేము ఇస్తే తప్పు ఎట్లా పడతారు? మేము ఆల్రెడీ ఇల్లు స్టార్ట్ చేసినాం ప్యాలెట్ గ్రామాలలో, మేము ఇల్లు ఇచ్చి తీరుతాం, మోడల్ ఇల్లు నిర్మిస్తున్నాం, అదే ఇదని ఆయన ఏదో సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తుండు. ఆయన చెప్తున్న క్రమంలో విప్పు ఆది శ్రీనివాస్ కొన్ని కామెంట్స్ చేసిండ్రు. మొత్తం దోసుకున్నారు, తెలంగాణ దోసుకున్నారు, మీరా మాట్లాడేదని అట్లాంటి కొన్ని కామెంట్స్ చేసిండ్రు. ఆ కామెంటు ఆడ లొల్లికి కారణమైనవి. ఆయన లేవంగానే ఆయన అట్లా మాట్లాడుతున్నాడు, మైక్ లేదు ఆది శ్రీనివాస్ దగ్గర, కానీ రన్నింగ్ కామెంటరీ చేస్తున్నాడు. రన్నింగ్ కామెంటరీ తీసుకున్నాడు. కేటీఆర్ లేచిండు. అక్కడ రగడ స్టార్ట్ అయింది. కేటీఆర్ వేసిన క్వశ్చన్ ఏంది, బట్టి విక్రమార్క ఎందుకు ఫైర్ అయ్యిండు, ఈ విషయాలను కూడా చూద్దాం. ఈ వీడియో చూస్తున్న మీకు అందరికీ కృతజ్ఞతలు. ముందు ఈ సంవత్సరం పాటు మీరు మాతో పాటు ఉన్నారు, ఇంకా ముందు కూడా మీరు మమ్మల్ని ప్రోత్సహించాలని, మా ఛానల్ను ఆశీర్వదించాలని, సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాం. ఇక చూద్దాం ఏమన్నారు కేటీఆర్, ఒకసారి వినండి. మధ్యలో ఇంటరప్షన్ అవుతా ఉన్నారు. వీళ్ళు మాట్లాడుతూ ఉంటే 2 మాటలు మాట్లాడగానే మంత్రి లేస్తాడు, ఏదో సమాధానం చెప్తాడు. యాక్చువల్గా బడ్జెట్ మీద, పద్దుల మీద చర్చ, పద్దులు అంటే వాళ్ళు పెట్టిన బడ్జెట్ మీద చర్చ జరుగుతున్నప్పుడు అన్నీ రాసుకొని లాస్ట్కు రెస్పాండ్ కావాలి. కానీ ఇంకా మాటిమాటికి యువతలో ఒక మాట అనగానే అవతల మినిస్టర్ పొన్నం ప్రభాకర్ పక్కలు వేస్తాడు, శ్రీధరబాబు లేస్తాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేస్తాడు, ఇక వీళ్ళే ఎక్కువ ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పప్పులు వేస్తున్నాడు. అయితే ఏమన్నారు ఒకసారి వినండి. మంత్రులకి మీరు దయచేసి చెప్పండి. ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడచ్చు సార్. మేము కూడా చెప్పొచ్చు 30% కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు, 20% కమిషన్ అని సెక్రటేరియట్ లో ధర్నాలు అవుతున్నారు. అర్థమైందా? ఇది అసెంబ్లీని కుదిపేసిన ఇష్యూ. ఇది ఏమన్నారు కేటీఆర్, ప్రతిపక్షంగా మా రైట్స్ మీరు ప్రొటెక్ట్ చేయాలి. స్పీకర్కి చెప్తున్నారు, మీరు మమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలి, కానీ మాటికి వాళ్ళు లేచి మా మీద కామెంట్లు చేస్తూ ఉంటే, మమ్మల్ని ప్రొవోక్ చేస్తూ ఉంటే మేము చేయలేమా ప్రొవోకు? మేము అనలేమా 20% కమిషన్ తీసుకుంటున్నారు, 30% కమిషన్ తీసుకుంటున్నారని ఎమ్మెల్యేలు ఆరోపణ చేస్తున్నారు, మేము మాట్లాడలేమో అనగానే కాంగ్రెస్ నుంచి గయ్యిన లేచిండ్రు. మొత్తం ఎమ్మెల్యేలు అందరూ కూడా ఓ అని లేచిండ్రు. లేచిన తర్వాత బట్టి విక్రమార్క మనం చాలా సీరియస్గా మాట్లాడి చూసిండ్రా, ఒకసారి మళ్ళీ వినండి బట్టి విక్రమార్క ఏం మాట్లాడిండో, దాని తర్వాత మనం కామెంట్. అధ్యక్ష వారు లేచి మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ గారు. ఏమండి 30% తీసుకున్నారు, కమిషన్ తీసుకున్నారు అన్నమాట. ఎవరండి 40,000 కోట్ల రూపాయలు పనులు చేపించి బిల్లులు ఇవ్వకుండా రాష్ట్రం మీద 1,00,000 కోట్ల పైబడి అప్పులు చేసి మీరు పోతే వాళ్ళందరూ బిల్లులు రాక నానా బాధపడుతూ రాష్ట్రం కోసం అటు తిరిగి ఇటు తిరిగి సెకండరీ చుట్టూ తిరిగి నానా బాధపడుతున్నారు. బట్టి విక్రమార్క ఇప్పటిదాకా నిజానికి 20% కమిషన్ తీసుకుంటున్నారని ఆరోపణ చేసింది కాంట్రాక్టర్స్. ఆయన ఛాంబర్ ముందు 2nd ఫ్లోర్లో బట్టి విక్రమార్క ఛాంబర్ ముందు ధర్నా చేసినారు. దాదాపు 150 నుంచి 200 మంది మన కాంట్రాక్టర్స్, మన దగ్గర పనులు చేసిన కాంట్రాక్టర్స్. ప్లస్ 30% కమిషన్ తీసుకుంటున్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని ఆరోపణ చేసింది వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక 10 మంది ఎమ్మెల్యేలు సమావేశమై మొత్తం కమిషన్లు నడుస్తున్నాయి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి 30% మమ్మల్ని కూడా కమిషన్ నడుతుందని చెప్పేసి వాళ్ళు ఆరోపణ చేసినారు. కానీ బట్టి విక్రమార్క ఏమన్నారు, చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యిండు. ఆ వ్యాఖ్యలు అన్పార్లమెంటరీ,
అది తప్పు. ఎట్లా మాట్లాడతారు? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి బీఆర్ఎస్ వాళ్ళు. అట్లెట్లా మాట్లాడతారు? మీ దగ్గర ఆధారం ఉన్నాయి, ప్రూఫ్లు ముందర పెట్టు, అది ఇది అని చెప్పేసి బట్టి విక్రమార్క అరిచేసిండు. ఆ వీడియో కూడా మనం చూసినాం. కానీ మధ్యలో స్పీకర్ రోల్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రసాద్ కుమార్ గారు లేరు, రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఏం స్పీకర్ సీట్లో ఆయన ఏమంటున్నాడు? అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడినారు కేటీఆర్ అంటున్నారు. ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణ లేకపోతే కాంట్రాక్టర్లు చేసిన ధర్నా, ఈ రెండే ఉన్నాయి కదా. 20% ఇవాళ కొత్తగా కాదు, బట్టి విక్రమార్క వాళ్ళ భార్య కౌంటర్ ఓపెన్ చేసింది అనే చర్చ. అట్లాంటి ఆరోపణలు బీజేపీ నిర్మల్ ఎమ్మెల్యే ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి ఎప్పుడో చెప్పిండు, ఒక 6 months బ్యాక్ చెప్పిండు, బట్టి విక్రమార్క 20% కమిషన్ తీసుకుంటున్నాడు, వాళ్ళ భార్య కౌంటర్ ఓపెన్ చేసింది. అట్లాంటి చర్చలు చాలా ఉన్నాయి, రెస్పాండ్ కాలే. కానీ సభ కదా, ఫేస్ టు ఫేస్ ఉంటుంది కాబట్టి అట్లా మాట్లాడుతున్నట్టున్నారు. అసలు ఈ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కేటీఆర్ క్షమాపణ చెప్పాల్సిందే అని కాంగ్రెస్లో డిమాండ్, ఓ పక్క బట్టి విక్రమార్క డిమాండ్. అంటే వీళ్ళేమంటారు? అసలు అది అన్పార్లమెంటరీ ఎట్లయితుంది? 20% 30% కమిషన్ తీసుకుంటున్నారని వాళ్ళు ఆరోపణ చేసినారు, మీ ఎమ్మెల్యేలు ఆరోపణ చేసినారంటే అది అన్పార్లమెంటరీ ఎట్లయితుంది అనేది బీఆర్ఎస్ నుంచి వచ్చిన క్వశ్చన్. కానీ ఆడ సిచ్యువేషన్ అట్లా లేదు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను నేను రికార్డ్స్ నుంచి తొలగిస్తున్నానని స్పీకర్ స్థానంలో ఉన్న రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ప్యానెల్ స్పీకర్గా ఉన్నారు. ఆయన చెప్పినా కూడా కాంగ్రెస్లు అస్సలు వింటలేరు. లేదు కేటీఆర్ క్షమాపణ చెప్పాల్సిందే, అది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. అది అన్పార్లమెంటరీ ఎంతకైతుందో వాళ్ళకి తెలియాలి, కాంగ్రెస్ వాళ్ళకు. అది జనాలకు సంబంధించిన సొమ్ము కదా. 20% మీరు కాంట్రాక్టర్ దగ్గర వసూలు చేస్తే కాంట్రాక్టర్ ఒక 40% వర్క్ లెస్ చేస్తాడు. అంటే ఆయన 20% కమిషన్ చూసుకొని ఎట్లా ఇచ్చినాం కదా అని వర్క్ బిగిపోతుంది, వర్క్లో క్వాలిటీ ఉండదు, లేకపోతే ఏదో చేయాలని చేస్తారు, ఇట్లాంటివి ఉంటాయి. ప్లస్ మీ ఎమ్మెల్యేలే ఆరోపణ చేసినారు రెవెన్యూలో 30% కమిషన్ అని. వీటికి ప్రభుత్వం అఫీషియల్గా అసలు ఇంత పెద్ద ఆరోపణ వచ్చినప్పుడు ఇప్పటికీ ఒక సిట్ వేస్తారా, లేకపోతే ఏదైనా విచారణ సంస్థ ద్వారా విచారణ చేస్తే ప్రతిపక్షాలు ఒకవేళ తప్పు అనుకో, అంటే గవర్నమెంట్ సంస్థలు సిట్టు లాంటివి కాబట్టి ఒకవేళ గవర్నమెంట్కే అనుకూలంగా ఇస్తాయి అనుకున్నప్పుడు దాన్ని ఇంకా పారదర్శకంగా ఓపెన్గా విచారణ జరిపిస్తే జనాల ముందు మీరు ఓపెన్గా కనిపిస్తారు. లేకపోతే వచ్చిన ఆరోపణలు నిజమనే చర్చనే ఉంటుంది. ఇప్పుడు మీరు అసెంబ్లీలో అర్చనత మాత్రాన మీ మీద అవినీతి ఆరోపణలు పోవు, బట్టి విక్రమార్క గారి మీద కానీ లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన కానీ పోవు. ఫైనల్గా ఏమైందంటే వాళ్ళు సభను అక్కడి నుంచి వాకౌట్ చేసిర్రు. ఎందుకంటే అక్కడ అసలు మొత్తం సభ కంట్రోల్ తప్పింది, అసెంబ్లీ కంట్రోల్ తప్పింది. అసెంబ్లీలో యాక్చువల్గా ప్రతిపక్ష వాళ్ళు లొల్లి పెట్టాలి, కానీ అధికార పక్షమే కంట్రోల్ లేకుండా చేసింది, మొత్తం అన్కంట్రోల్ చేసింది అసెంబ్లీని. మొత్తం ఎమ్మెల్యేలు మినిస్టర్స్ అందరూ లేచి నిలబడ్డారు. అసలు మా మీద ఇట్లాంటి ఆరోపణ చేస్తారా, కేటీఆర్ క్షమాపణ చెప్పాలి, అసలు అవసరమైతే సభ నుంచి మొత్తం ఆయన సస్పెండ్ చేయాలి అన్నట్టుగా మొత్తం లేచిండ్రు. సభ మొత్తం అన్కంట్రోల్ అయిపోయింది, కంట్రోల్లో లేదు. కానీ ఫైనల్గా బయటకు కూడా వచ్చిర్రు వాళ్ళు. బయటికి ఇట్లా డైరెక్ట్గా కేటీఆరే నినాదాలు చేస్తున్నాడు, వద్దురా పాలన కమిషన్ పాలన అని. లోపల లాబీలో అసెంబ్లీ నుంచి వాకౌట్ చేస్తూ బయటకు వస్తున్నారు. ఇది మొత్తంగా అసెంబ్లీని కుదిపేసిన 20-30% కమిషన్ ఇష్యూ. ఇది జనాలు సభలో ఏం జరిగిందని దానికన్నా సభలో సమాధానం చెప్పలేకపోవడం. అవును మేము తీసుకుంటలేం 20% 30% కమిషన్, ఇవన్నీ ఉత్త ఆరోపణలే. ఆరోపణలు చేసిన వాళ్ళ మీద కేసులు వేస్తాం, అంటే ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా వాళ్ళ మీద మేము కేసులు వేస్తాం. లేకపోతే 30% కమిషన్ తీసుకున్న 10 మంది ఎమ్మెల్యేలు కేసు చేస్తాం. 20% తీసుకుంటున్న ఆరోపణ చేసిన కాంట్రాక్టర్లు ఎక్కడనో ఆరోపణ చేయలే, ఆయన ఛాంబర్ ముందే మాట్లాడు మీడియాతోన, కాబట్టి వాళ్ళ మీద కేసులు వేస్తాం. లేకపోతే దీని మీద విచారణ జరిపించుకోండి, ఓపెన్గా విచారణ జరిపించుకోండి. ఒకవేళ తప్పని తెలితే నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తా, నేను రాజకీయాలకి వైదొలుగుతా, ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇచ్చి నిజంగానే సొంతంగా వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు విచారణ జరిపించుకుంటే ఈ ఆరోపణలకి వెళ్ళి బయటపడచ్చు. లేకపోతే ఈ అవినీతి ఆరోపణలు మీరు చిక్కుకున్నారు, ఈ అవినీతి జరుగుతుందని ఓపెన్గా చర్చ జరుగుతుంది. జనాలు ఎవరు నమ్ముతలేరు. మీరు 20% కమిషన్ తీసుకుంటలేరు ఉతాయి అని చెప్తే కూడా జనం నమ్ముతలేరు. ఎందుకంటే చేసింది ప్రతిపక్ష పార్టీ కాదు, చేసింది ఎవరైతే బాధితులు ఉన్నారో కాంట్రాక్టర్స్. ప్లస్ 30% కమిషన్ గురించి చెప్పింది ఎవరో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కాదు, వేరే ఎవరో మీకు పడరాని వాళ్ళు కాదు, మీ పార్టీ ఎమ్మెల్యేలు, మీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు.
వాళ్ళే మీ మీద 30% కమిషన్స్ ఆరోపణ చేసింది కాబట్టి దీని మీద విచారణ చేయించుకుంటే బెటర్. విచారణ చేయించుకొని వైట్ పేపర్ లాగా బయటకు వస్తే బెటర్. అది కూడా స్టేట్ ఇన్స్టిట్యూట్స్ కాకుండా సెంట్రల్ ఇన్స్టిట్యూట్సో లేకపోతే న్యూట్రల్గా ఉండే సిట్టింగ్ జడ్జి చేతనో అట్లాంటి వాళ్ళతోనే ఉన్న విచారణ జరిపిస్తే మీరు ఈ ఆరోపణలకు వెళ్ళి బయటపడే అవకాశం ఉంటుంది. ఎనీవే అసెంబ్లీ ఇన్ అన్కంట్రోల్ అని మాత్రం వెరీ ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు, చెప్పొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.